ఒడిశాలోని ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర శుక్రవారం కన్నుల పండుగగా ప్రారంభం అయింది. ఈ యాత్రను చూడడానికి దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ఈ రథయాత్రలో భక్తులు జగన్నాథుడు, ఆయన సోదరసోదరీమణులు బలభద్రుడు, సుభద్రలకు చెందిన రథాలను లాగుతారు. ఈ ముగ్గురు దేవతలు ముందుగా గుండిచా ఆలయానికి వెళ్లి అక్కడ కొంతకాలం గడుపుతారు. తరువాత అక్కడ నుంచి జగన్నాథ ఆలయానికి తిరిగి వస్తారు. అంటే జూన్ 27న మొదలైన ఈ రథయాత్ర జూలై 8న ముగ్గురు దేవతలు తమ ప్రధాన మందిరానికి తిరిగి రావడంతో ముగుస్తుంది. 12వ శతాబ్దం నుంచి నేటి వరకు ఏటా ఇలానే పూరీ జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా అప్రతిహతంగా జరుగుతూనే ఉంది. పూరీ జగన్నాథుని రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. కనుక అధికారులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేందుకు 10,000 మంది భద్రతా సిబ్బందిని నియమించారు. వీరిలో ఒడిశా పోలీసులు సహా సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్స్కు చెందిన 8 కంపెనీలు ఉన్నాయి. నిఘా కోసం పోలీసులు పూరీ పట్టణంలో 250కి పైగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎనేబుల్డ్ కెమెరాలు అమర్చారు. ఇటీవలే జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించిన దృష్ట్యా పూరీలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఒడిశా డీజీపీ వైబీ ఖురానియా తెలిపారు. రథయాత్ర మొదటి 2 రోజుల్లో సుమారు 15 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు డీజీపీ తెలిపారు. అందుకే భక్తులకు సరైన భద్రత కల్పించేందుకు తాము కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకునేందుకు వీలుగా విస్తృతమైన ఏర్పాటు జరిగాయని ఆయన తెలిపారు. రథయాత్ర భద్రత కోసం ప్రత్యేకంగా భవనాలపై ఎన్ఎస్జీ స్నిపర్ కమాండోలను మోహరించాం. యాంటీ డ్రోన్ టెక్నాలజీని వాడుతున్నాం. పోలీసులు నిరంతర పర్యవేక్షణ కోసం డ్రోన్లను కూడా మోహరిస్తున్నారు. యాంటీ సాబోటేజ్ బృందాలు, బాంబ్ స్క్వాడ్లు, డాగ్ స్క్వాడ్లను కూడా రంగంలోకి దించామని ఒడిశా డీజీపీ వైబీ ఖురానియా తెలిపారు. రథయాత్ర దృష్ట్యా ఒడిశాలోని సముద్రతీరంలోనూ భద్రత పెంచారు. ఒడిశా మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డులు సహా భారత నావికాదళం కూడా ఇందుకోసం రంగంలోకి దిగిందని డీజీపీ తెలిపారు. పార్కింగ్ లభ్యత, రూట్ మ్యాప్లు, ఖాళీ పార్కింగ్ స్థలాల గురించి భక్తులకు, పర్యాటకులకు తెలియజేసేందుకు రియల్ టైమ్ చాట్బాట్ అప్లికేషన్ను అందుబాటులోకి తెచ్చినట్లు డీజీపీ ఖురానియా చెప్పారు. మరోవైపు శ్రీగుండిచా ఆలయం, జగన్నాథ, బలభద్ర, సుభద్ర రథాల భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఆర్పీ కోచే తెలిపారు.